మన ఇండియా ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు. కానీ మన రాష్ట్రాల అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మీకు ఎంత తెలుసు? మనం రోజూ మాట్లాడే భాషలు వేరు, కానీ ప్రభుత్వ పనులకు ఆఫీసుల్లో వాడే భాషలు వేరు. అవే అఫీషియల్ లాంగ్వేజెస్. అవేంటంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్. అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీష్. అస్సాం అస్సామీస్, బోడో, బెంగాలీ. బీహార్ హిందీ, ఉర్దూ. ఛత్తీస్గఢ్ హిందీ, ఛత్తీస్గఢీ. గోవా కోంకణి, మరాఠీ, ఇంగ్లీష్. గుజరాత్ గుజరాతీ, హిందీ. హర్యానా హిందీ, పంజాబీ, ఇంగ్లీష్. హిమాచల్ ప్రదేశ్ హిందీ, సాంస్క్రిట్. జార్ఖండ్ హిందీ, ఉర్దూ అండ్ మెనీ మోర్. కర్ణాటక కన్నడ, ఇంగ్లీష్. కేరళ మలయాళం, ఇంగ్లీష్. మధ్యప్రదేశ్ హిందీ. మహారాష్ట్ర మరాఠీ. మణిపూర్ మణిపురి, ఇంగ్లీష్. మేఘాలయ ఇంగ్లీష్, ఖాసీ, గారో. మిజోరం మిజో, ఇంగ్లీష్, హిందీ. నాగాలాండ్ ఇంగ్లీష్. ఒడిషా ఒడియా, ఇంగ్లీష్. పంజాబ్ పంజాబీ, రాజస్థాన్ హిందీ. సిక్కిం ఇంగ్లీష్, నేపాలీ, సిక్కిమీస్, లేప్చా అండ్ మోర్. తమిళనాడు తమిళ్, ఇంగ్లీష్. తెలంగాణ తెలుగు, ఉర్దూ. త్రిపుర బెంగాలీ, కోక్బురోక్, ఇంగ్లీష్. ఉత్తరప్రదేశ్ హిందీ, ఉర్దూ. ఉత్తరాఖండ్ హిందీ, సాంస్క్రిట్. వెస్ట్ బెంగాల్ బెంగాలీ, ఇంగ్లీష్ అండ్ మెనీ మోర్. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఒకటి కంటే ఎక్కువ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి తెలుసా? మన తెలంగాణలో తెలుగుతో పాటు ఉర్దూ కూడా అఫీషియల్ లాంగ్వేజ్. అలాగే జమ్మూ కాశ్మీర్లో 5 భాషలు ఉన్నాయి.